లక్కలేరం గ్రామానికి సంబంధించిన సర్పంచ్గా ఎన్నికయ్యాను. నా పేరు శిల్పా నర్సింగ్. ఇప్పుడు జరుగుతున్న వచ్చేది ఏంటంటే సంక్రాంతి పండుగ. దాని గురించి చిన్నపిల్లలందరూ చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ కైట్స్ ఎగరేయాలనేసి అనుకుంటారు. దానికి చైనాకి సంబంధించిన కనిపెట్టిన ఏంటంటే మాంజాదరాలు అనేది వాడొద్దు. అవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే పక్షులకు కానీ, కోతులు, ఇప్పుడు మెయిన్గా కోతులు బిల్డింగ్ల పైన ఎక్కువ ఉంటున్నాయి. కోతులకు కానీ, ఇప్పుడు వాహనాలు బండ్ల పైన వెహికల్స్ పైన వెళ్ళే వాళ్ళకి కానీ అది మెడకు కట్ అవుతాయి. కోతులకు, పక్షులకు అవన్నీ కట్ అవుతాయి. కాబట్టి మాంజాదరాలు అనేది వాడవద్దు. ఇంకొకటి ఏంటంటే మనం చేసుకునే పండుగ ఇంకొకరికి ప్రాణాలు తీసే విధంగా ఉండదు. కాబట్టి మీరు ఆ పిల్లలకు తెలియకపోతే పెద్దవాళ్ళు అందరూ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే చిన్నపిల్లలందరినీ కూడా బిల్డింగ్ల పైన కానీ, రోడ్ల పైన కానీ వెళ్ళి ఆడుకోకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులది. వెహికల్స్ స్పీడ్గా వస్తుంటాయి కాబట్టి యాక్సిడెంట్ అనేవి జరుగుతాయి. అది మీరే తల్లిదండ్రులు పూర్తి బాధ్యత వహించాలని కోరుకుంటున్నాను. లగ్నారం తరపున ప్రధానోపాధ్యాయులుగా నేను ఎం ముక్తేందర్ రెడ్డి మాట్లాడుతున్నాను. సంక్రాంతి పండుగకు కైట్ ఎగరేయడం పిల్లలు చాలా ఉత్సాహంగా ఎగరేస్తారు. కానీ ప్రమాదాలను వాళ్ళు గుర్తించలేరు. వాళ్ళు ఈ స్ట్రింగ్ దారం ఉన్నది కదా, ఈ దారంతో ఎన్నో ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఈ సంఘటనలను గుర్తెరిగి పిల్లల తల్లిదండ్రులు వీళ్లకు ప్రమాదం జరగకుండా చూసుకునే బాధ్యత వాళ్ళది. అయితే దీనికి ఈ పండుగకు అందరూ దీనికి అప్రమత్తత ఉండడం చాలా అవసరము. ఈ దుకాణంలో ఎన్నో రకాల దారాలు అమ్ముతారు. ఆ దారాలు చూసుకొని కొనాలి. కొని పిల్లలకి ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఎంబడి ఉండి పిల్లలకు ఈ కైట్లు ఎగిరేసేటట్లు చూసుకునే బాధ్యత తల్లిదండ్రులు ఉన్నది. ప్రమాదం జరగకుండా ఉండడం మంచిది. దీనికి అందరు అప్రమత్తత ఉండాలని కోరుకుంటున్నాను.